నిన్న జరిగిన జైహో బీసీ మహాసభ అనుకున్నట్టుగానే చాలా గ్రాండ్ గా అద్భుతంగా జరిగింది. అసలు ప్రజలు ఊహించినంత స్పందన చూసి మాకే ఆశ్చర్యం వేసింది. చాలా ఆనందంగా ఉంది. ఈ సభ మళ్ళీ మళ్ళీ బీసీలు అందరూ ఏకీకృతమయ్యి తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నందుకు, అలాగే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అనౌన్స్ చేసిన డిక్లరేషన్ కూడా అసలు ఇక బీసీలకి ఇంతకంటే ఏం కావాలి అనే ఉద్దేశం అనే రకంగా తయారైంది. ఎంత అంటే 1,50,000 కోట్ల బీసీ సప్లా. ఎంత ధైర్యం కావాలో అంత అమౌంట్ పెట్టి సప్లాన్ పెట్టుకుంటుంది. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు చేయగలరు. బీసీలకి ఎంత గౌరవం ఇస్తున్నారు, ఎంత 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 దగ్గర తీసుకుంటున్నారు అనేది దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతాయి. అసలు ఉన్న ప్లాన్లు అన్ని తీసేసి ఇంతకు ముందు ఈ ప్రభుత్వంలో అయితే కనుక భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆదరణ పథకం తీసేశారు, ఇంకా 30 పథకాలు తీశారు. చంద్రబాబు గారు 5,000 కోట్లతోటి ఆదరణ పథకం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా అసలు అంటే మనకి పోయినవి అన్ని వచ్చేయటమే కాకుండా మనకి జాబ్స్ లో కానీ వీటిలో కానీ రిజర్వేషన్స్ పెంచుతామని చెప్పారు. 34% ఉండే రిజర్వేషన్ ని 24% చేసింది జగన్మోహన్ రెడ్డి. దాని తర్వాత వాళ్ళకున్న నిధులు 75,000 కోట్లు మొత్తాన్ని కాజేసింది. ఇలాంటి చాలా దుర్మార్గమైన పనులు చేయటమే కాకుండా బీసీల మీద దారుణమైన దాడులు చేయించడం తోటి ఈసారి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు కూడా ప్రత్యేక చట్టం కావాలి, వాళ్ళని కాపాడటానికి అని చెప్పేసి షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తామని చెప్పారు. ఇలా 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాన్నారు, 4,000 పెన్షన్ ఇస్తాను అని కూడా చెప్పడం జరిగింది. బీసీలకు దక్కిన గౌరవం కింద మనం అందరం అనుకోవాల్సిన అవసరం. దీనికి మొత్తం పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి ఎంత గొప్ప డిక్లరేషన్ ప్రిపేర్ అవటం మనకి అందరికీ ఆనందం. ఇలాంటి డిక్లరేషన్ ప్రిపేర్ చేస్తాను దానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను బీసీ సోదరులందరూ మళ్ళీ ఏకమై మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుందామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సెలవు తీసుకుంటాం.